హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేటు అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎలక్షన్లు మరొక 2 వారాలు మాత్రమే టైం ఉంది. 2 వారాలు అంటే కంప్లీట్గా 2 వారాలు కూడా లేనటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ ఒక 10 డేస్. ఈ 10 డేస్ దగ్గరలోకి ఎలక్షన్స్ వచ్చినటువంటి తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులు కావచ్చు, పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు, వీళ్ళు ఒక కామెంట్ చేస్తే వీళ్ళు ఇంకొక కామెంట్ చేయటం కావచ్చు, లేదు ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే ప్రతిపక్షాలు ఇప్పటికీ వాళ్ళ ప్రసంగాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు ఇలాగే కనిపిస్తున్నాయి తప్ప ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మా కూటమి కూడా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రసంగాలు వాళ్ళ మీటింగ్లు నడుస్తున్నాయా? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఎక్కడికెళ్ళినా జనాలు వస్తున్నారు. శర్మిల పార్టీకి కూడా వస్తున్నారు జనాలు. ఈ పక్కన పెడితే మీరు జనరల్గా పర్సనాలిటీస్ని కానీ అబ్జర్వ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకో బరస్ట్ అవుతున్నారు, కూల్గా లేరు. ఏవో మతి చిలించిన వాడు మాటలు మాట్లాడినట్టుగా, భయంతో కూడిన మాటలు మాట్లాడినట్టుగా. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఏ విషయాన్నైనా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి భవిష్యత్తుని విజన్ చేయగల నాయకుడు, ఏకైక నాయకుడు దేశం. ఆ విజన్ ఇప్పుడు 2024 ఎలక్షన్ లో పనిచేస్తుందా లేదంటే ఆయన కనపడి ఉండొచ్చు, అందువల్ల బరస్ట్ అవుతాడు. ఆయన ఫ్యూచర్ ఆయన కనపడింది అంటారా? కనపడి ఉండొచ్చు. ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్న నాయకుడు, అది గంటాపదంగా చెప్పుకుంటాడు, నేను 40 years ఇండస్ట్రీ అని, మోడీ కంట సీనియర్ని, నాకంట సీనియర్ ఎవడు లేడని దేశంలో. విజనరీ ఒకటి. సో గత ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్స్కి ఆయన తాలూకు అహభావాలు కానీ, ఆయన తాలూకు విధానం కానీ చూస్తే ఆయన విజన్ ఆయనకి తెలిసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాళ్ళు ఎట్టు కొట్టండి అన్నాడు, అదే రోజు సాయంత్రం ఆయన మీద కేసరడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ద్వేషించడం, తిట్టడం, బూతులతోటి చంపేయండి ఇలాంటి మాటలు, చంపేస్తే దిక్కెవరో అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. కానీ ఇది ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పార్టీకి లీడర్ చేయవలసినటువంటి మాటలు కావు. ఇప్పుడు ఏదో కింద స్థాయి నాయకులు, ఏదో ఆ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బాగుండవమ్మో, లేకపోతే కొడాల నాన్నగారు వీళ్ళు చేసుకుని వేరే అనుకోవచ్చు. సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చాలా కూల్గా వెళ్తుంది. ఎక్కడ ఏ రకంగా ఆయన ఎక్కడ ఆ రకంగా ఆవేశపడట్లేదు, బరస్ట్ అవుతుంది. ప్రజలకు ఏం చేస్తాను, ప్రజలకు ఏం చేశాను, ఇంకా అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నా అనేటువంటి క్లారిటీ ఉంది ఆయనకి. క్లారిటీ ఉంది. మరి దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళే ముందు జెండా ఎత్తేసినట్టుగా కనిపిస్తుంది. రెండోది, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫ్యూచరు, కూటమి ఫ్యూచరు చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే కాదు విజనర్. ఇప్పుడు ఆయనతో స్నేహం చేసిన వాళ్ళందరికీ కూడా 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీలు అవుతాయి. బీజేపీకి కూడా కనపడింది విజనరీ, అందుకే వాళ్ళు దూరంగా ఉంటారు. బీజేపీ కూడా కనపడి రేపు పొద్దున్న ఇవన్నీ కూడా మనకు తగులుకుంటాయి. ఇతను అలవకాన హామీలు ఇస్తాడు. గతంలో 2014 ఏం చేశారు, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు 3 ఫోటోలు ఉన్నాయి. 3 ఫోటోలు ఉన్నాక దానికి ఆమోదం ఉన్నట్టుగానే అలవికాన ఆమోదాలు. తర్వాత ఈయన ఏం చేశాడంటే, నేను ఎన్డీఏలోంచి పక్క వెళ్ళిపోతున్నాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, అవలు ఇవ్వలేదు అని పెట్టుకున్నాడు. మరి వీళ్ళు అలవికాన హామీలు ఇచ్చేసి పక్కా తప్పుకుంటే అది బీజేపీకి తగులుకుంది. సో ఇలాంటి పరిస్థితి కానీ వస్తుందేమో అని సమీప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఓకే, నా వరకు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్రజలు 2 పార్టీలకి బాగా జనాలు పోటెత్తుతున్నారు. గెలుపు ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి. కానీ వీళ్ళని కానీ చూసినట్టయితే వాళ్ళే డిసైడ్ అయిపోయినట్టుకున్నారేటి, ఒకవేళ మనమే కానీ రాంగ్ పడుతున్నామా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారిది చెప్పక్కలేదు. ఆయన ఎంత కన్ఫ్యూజన్లో ఉంటాడు, కన్ఫ్యూజన్లో నీడుతూ ఉంటాడు. జనరల్గా ఒక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారన్న మటుకు ఆ విషయం నేను గంటాపదంగా చెప్పగలను. అంటే పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఆయన చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ పోతున్నారు. ఇప్పుడు జనరల్గా అక్కడ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అక్కడ పెరిగాడు, ఏసీల్లో తిరిగాడు అవి. కాబట్టి ఆయన వెళ్ళిపోవడంతో ఒక మార్పు వచ్చిందండి. జనరల్గా గెలుస్తారో లేదంటే పక్కన పెడితే ప్రజల్లో ఈ లోపల కొంత ప్రచారం జరిగింది అక్కడ. నేను వెళ్ళి మొన్న
అక్కడ మాట్లాడడం జరిగింది. రీసెంట్గా వెళ్ళారా పిఠాపురం? వెళ్ళాను. ఓకే. వెళ్ళి మాట్లాడడం జరిగితే ఇక్కడ మాకు ఎమ్మెల్యే ద్వారా పనులు కావాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏ విషయమైనా కావాల్సి వస్తే మాకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే, ఏ సర్టిఫికేట్ దేనికి అందుబాటులో ఉంటే తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి అటుకించుకోవడం జరుగుతుంది. ఓకే. ఈయన జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి రావాలంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ హైదరాబాద్ వెళ్ళినా ఆయన ఏ షూటింగ్లో జర్మనీలోనో జపాన్లోనో లేకపోతే దుబాయ్లోనో ఉన్నారనుకోండి, మేము అక్కడికి వెళ్తాం. ఆయన వచ్చే లోపల కార్యక్రమం అయిపోద్ది. అందువల్ల మేము లోకల్ ఉన్న క్యాండిడేట్కి అయితే మేము వేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఈ లోకల్లో ఉంటాడేమో అనుకుంటాం. గతంలో కూడా భీమవరం చెప్పాడు, గాజువాక్ చెప్పాడు. ఓడిపోయి అక్కడ లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఈయన జ్వరం వస్తేనే అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకేం మాకు చేస్తారు. కానీ పిఠాపురంలో కాపు కమ్యూనిటీ ఎక్కువ, అక్కడ ఓటు % కాపులదే ఎక్కువ, వీళ్ళంతా వేస్తే ఈజీగా గెలిచిపోతాడనే ఉద్దేశంతోనే పిఠాపురాన్ని ఎంచుకున్నాడు కదా. ఇప్పుడు ప్రతి వాడికి కావాల్సింది అంటే వాళ్ళ స్వప్రయోజనాలు, పనులు. ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు? వీళ్ళకి అందుబాటులో లేకుండా చేసుకుంటారా? ఓకే. అలాగేం కాదు కదా. అలా అనుకుంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో గెలవాలా? ఆయన కాపు నాయకుడు, మొత్తం చేశారు. ఈయనకంటే ఆయన బలమైన నాయకుడు లేవాలి. ఆయన ఓడిపోయారు. హీరో ఇమేజ్ తప్ప రాజకీయ ఇమేజ్ లేదు. హీరో ఇమేజ్ తప్ప రాజకీయం లేదు. ఒక పెద్ద కుల నాయకుడి కింద తయారయ్యాడు. అందువల్ల ఇది రాంగ్, ఈ రకంగా వెళ్ళిపోతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగుదేశం కాంగ్రెస్కి వచ్చేటప్పటికి వాళ్ళ తాలూకా ఆభావాలు కానీ బీజేపీ పరిస్థితి కానీ చూసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా గతంలో వచ్చిన 23 ప్లస్ జనసేనకు ఒకటి 24 అవన్నీ వస్తాయా? అవి కూడా రావా? జనసేనకి నాకు నమ్మకం లేదండి. ఒకటి కూడా జనసేనకి నమ్మకం లేదు, రాదండి. జనసేనకి లేదండి. అంటే కానీ అంటే రాష్ట్రంలో చాలా మంది చెప్తున్నటువంటి మాటలు ప్రసాద్ గారు, జనసేనకి ఈసారి డబుల్ డిజిట్స్లో ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోబోతున్నారు అనేటువంటి కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సార్, ఏ రాజకీయ పార్టీ అయినా అలా చెప్పుకోకుండా సస్టైన్ అవ్వలేరు. నేను రాజకీయ పార్టీల గురించి చెప్పట్లా, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రజల నుంచి ఏమి లేదండి. ఇప్పుడు జనసేనలో మామూలు రాజకీయంగా లబ్ధి పొందాడు పవన్ కళ్యాణ్ గారు, అందులో లేదు. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ రీచ్ అయిపోయాడు. ఓకే. ఎందుకంటే ఆయన సీటు పెట్టుకున్నారు, ఆయన తాలూకు ఆయనకు ముట్టేసింది. తర్వాత టికెట్లలో కూడా అందులో కాస్త కొత్త పేరు గల నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే గెలిచేవారేమో. పోతిరి మహేష్ గారు వీళ్ళని గట్టిగా వాళ్ళకిస్తే గెలిచేవారేమో, వాళ్ళకి ఇవ్వలేదు. అలా కిరణ్ రాయల్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వలేదు. ఆయనకి ఇస్తే గెలిచేవాడేమో. కష్టపడేటువంటి పార్టీ కోసం సొంతంగా సొంత ఇమేజ్ తో కష్టపడేటువంటి ఇప్పుడు ఎవరున్నారు? మండల బుద్ధప్రసాద్ గారు వీళ్ళు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప ఏమీ లేరు కదా. అయితే టీడీపీ నుంచో అటు బీజేపీ నుంచో. అక్కడ అయితే ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ప్రసాద్ గారు, ఇప్పుడు జనసేనలోకి ఒక నేత రావాలి, అయితే కాంగ్రెస్ పార్టీలోంచి రావాలి, లేకపోతే వైసీపీ పార్టీలోంచి రావాలి, లేదు ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వాలి. అలా కాకుండా వీళ్ళు ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమిలో ఆ వ్యక్తికే ఇచ్చినప్పుడు టీడీపీ నుంచి కాదు జనసేన నుంచి పోటీ చేయమని చెప్పి ఈయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో పోటీ చేయటం, జనసేన నుంచి వచ్చి జాయిన్ అయిపోయి జనసేన నుంచి పోటీ చేయటం ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు కూటమైనా వాళ్ళే కదా మొత్తం. అంటే ముందుగానే ఒప్పందం అండి. అంటే జనసేన సీట్లను డైవర్ట్ చేస్తారు. కేవలం ఏంటంటే పార్టీ పెట్టించి ఆయనకి సపోర్ట్ చేయడం వరకు. ఓకే. ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేయాలంటే జనసేన అభ్యర్థులు ఉంటారు కదా, మనకు సీట్లు రావాలంటారు కదా. మొత్తం తీసుకొచ్చి ఇన్ని సీట్లు కేటాయించి అంటాం. ఇప్పుడు ఏది కేటాయిస్తేనేటి ఆ గ్లాస్ నుంచి నీళ్ళు ఈ గ్లాస్ లో పోసినా, ఈ గ్లాస్ నుంచి నీళ్ళు ఆ గ్లాస్ లో పోసినా ఒకటే. అందువల్ల ఏంటంటే దాంతో నింపాడు. వాళ్ళకేంటంటే అభ్యర్థులు లేరనో లేకపోతే ఇంకోటనో చివరికి వచ్చేదో వేరే ప్రజలేమో ఓట్లు వేస్తారు కదా అనే ఉద్దేశంతో నింపారు తప్ప మొత్తం అన్ని టీడీపీ తాలూకువే. ఇక్కడ గొప్ప విచిత్రం ఏంటంటే సార్, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 25కి 20 సీట్లు గెలవట్లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎవరు గెలిచినా కూడా సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ గెలిచింది, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, లేకపోతే బీజేపీ జనసేన వాళ్ళు గెలిచారు, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళకి కొన్ని వీళ్ళకి కొన్ని ఇచ్చినా కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన టైంలో 25 మంది వాళ్ళకి సపోర్ట్ చేశారు. 25 మంది సపోర్ట్. ఎందుకంటే ఆయన అన్నట్టుగా 400 లేకపోతే 370 సీట్లలో 5 సీట్లు ఆల్రెడీ డిక్లేర్డ్. అంతే. రెండోది 26 అండి. 25కి 25 వచ్చేసాయి బీజేపీకి. రెండోది అంటే సూరత్ లో ఒక ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, 26 సీట్లు ఉన్నాయి. ఇంకేంటంటే 354 సీట్లకి వాళ్ళు పోటీ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం 370 సీట్లు కావాలన్నారు. ఓన్లీ బీజేపీ 400 టార్గెట్ పెట్టుకున్నారు కదా. 400 టార్గెట్ లో 26 ఆల్రెడీ డిక్లేర్డ్ వచ్చాయి. మిగతా వాటికి పోటీ పెట్టుకుంటే సరిపోద్ది.
వాళ్ళ పరిస్థితి అలాగుంది. ఇక్కడ చూసుకుంటే ఇలాగుంది. అందువల్ల ఏంటంటే టీడీపీకి కొంచెం గడ్డు కాలం కింద భావిస్తున్నాను. కానీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కనీసం సరే బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఇంప్లీడ్ అవ్వట్లేదు కాబట్టి జనసేన టీడీపీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాము వాళ్ళ ఆమోదంతో అనేటువంటి కామెంట్ చేశారు, బాగానే ఉంది. అట్లీస్ట్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు కదా. ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగానే ముగ్గురు కలిసే పోటీకి వెళ్తున్నారు కదా, అట్లీస్ట్ ఫోటో పెట్టుకోవడానికి ఏమైంది? ఇప్పుడు ఇదే చెప్పండి, చాలా మంచి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు మంచి వేటగాడండి. వాళ్ళు ఇసిరితే పడవలసిందే ఏ జంతువైనా. ఓకే. రెండోది ఇతని వరకు ఇప్పటి వరకు అన్నీ అలాగే చేసుకొచ్చాడు. ఒక సామెత ఉంది, అతను మించిన వాడు ఆచంటమల్లా అన్నాడు. అలాగా వీళ్ళు అంతకంటే పెద్ద వేటగాళ్ళు బీజేపీలో. ఎందుకంటే నమ్మదగిన వ్యక్త నమ్మకూడని వ్యక్త అది చూసుకుంటారు. ఏదో కింద మీద పడి మొత్తం పొత్తుకి ఓకే అయ్యారు. పొత్తుకు ఓకే అయ్యాక పొత్తు గురించి వెంపర్లాడింది ఎవరు, అది జనాలకు అందరికీ తెలుసు. ఓ 3 రోజులు పాటు గేటు దగ్గర కాపలా కాసాడు చంద్రబాబు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్పారు కదా, 2 పార్టీలు గడపడానికి నానా ఇబ్బందులు పడ్డాను, నానా తిట్లు తిన్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, గడ్డాలు పట్టుకున్నాను, మొత్తానికి నేను అని బాగా పక్క అనౌన్స్ చేశాడు. వాళ్ళ మిత్రుడు దత్తపుత్రుడు. అంటే అతను అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్ ఇదే. అంతేగా. ఇటువంటి సందర్భంలో ముస్లింలు కూటమి అయ్యాక ఫస్ట్ ముస్లిం సమావేశంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, వాళ్ళే నా వెనకాల పడ్డారు, అందువల్లే నేను వెళ్ళవలసి వచ్చింది, కూటమిలోకి జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ముస్లింలు సంతృప్తి పరచడానికి అన్నాడు. అంటే పిన్ టు పిన్ నిమిషం ఇప్పుడు మాట్లాడింది 15 గంటలు వెళ్ళిపోతాడు అక్కడికి హైకమాండ్కి. 100%. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ మాత్రం రిపోర్ట్ రాకపోతే వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాగుంటుంది అంటే, నువ్వు నా వెనకాల తిరిగి ఇన్ని రకాలుగా చేసుకుని మేము మీ వెనకాల తిరిగినట్టు చెప్తావా అంటే ఒక ఈగో హర్ట్ అవుతుంది కదా ఎవరికైనా. అంతేగా. రెండోది, గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళు పిలవడం వల్ల మేము వెళ్ళాం, నువ్వు మాకు కావాలని పిలవడం వల్ల. తర్వాత ఆ మీటింగ్ కోసం కనీసం 4 రోజులు ఆయన ఢిల్లీలోనే మకం వేసాడు. బట్ దానికి కూడా మళ్ళీ వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి కలిసానటువంటి కామెంట్ చేశారు. వెంటనే కిషన్ రెడ్డి గారు వచ్చి నన్ను కాలేయాలా పట్టుకోవడం వల్ల నేను తీసుకెళ్ళడం క్లారిటీ ఇచ్చేసారు ఆయన వెంటనే. క్లారిటీ అంటే ఒక నమ్మకం వ్యక్తిని పావుని ఎవడైనా పక్కలో పెట్టుకుని పడుకుంటాడా? బీజేపీ అది చేయలేదు. నేను వాళ్ళకి చిక్కుకోను. అందులో మోడీ గారు అమిత్ షా గారితో అంత ఈజీ కాదు కామెంట్లు చేయటం అని చిక్కుని చెప్పింది. ఇతను ఎలాంటిదంటే ఉపయోగించుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగించుకోవడం ఫుల్గా వచ్చు. అతని ఉద్దేశం ఏంటి, ఇలా చిన్న సందిస్తే మొత్తం లాగేస్తాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎస్ఏలు పనిచేయట్లేదు, సిఏలు పనిచేయట్లేదు, లేకపోతే ఏసీపీలు పనిచేయట్లేదు అని మొదలెడతాడు. వాళ్ళందరినీ దింతాడు. అలా ఎక్కడి వరకు వచ్చేస్తాడు, డీజీపీలు సిఎస్ల వరకు వచ్చేస్తాడు. అంటే మొత్తం అందరినీ మార్చేయాలి. మార్చేసి ఎవరిని వీళ్ళ తాలూకు మనుషులతో నింపించాలి. ఇప్పుడు ఇలాంటి వ్యాసాలు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నప్పుడు ఏదో ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా కూడా 2019 ఎలక్షన్ అప్పుడు చూసుకుంటే 14 నుంచి 19 వరకు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన అధికారంలో ఉండి కూడా ఆయనకు కావాల్సినటువంటి అధికారులు ఆయన పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అధికారం కోల్పోతూ 23 సీట్లకి పరిమితం అయిపోయినటువంటి టీడీపీ ఇవాళ నాకు కావాల్సిన వాళ్ళు ఉండాలి అంటే సాధ్యమైపోయినా. ఇప్పుడు అతనికి ధైర్యం ఏంటంటే, నేను వలేసాను, అందులో చిక్కుందో పెద్ద పులి. ఆ పెద్ద పులి ఉంటే అందరికీ భయం, అతనితో మార్పించవచ్చు. కానీ పెద్ద పులికి వలేసాను అని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతున్నారు, కానీ అది వల కాదు, అది వల తప్పించుకుంది, నీ మీద వేసిందన్న విషయం గుర్తించుకోవట్లేదు, తెలియట్లేదు. అది తెలియట్లేదు. ఇప్పుడు వల మిస్ అయింది అనుకోండి, ఎఫెక్ట్ ఎవరికి, వల వేసినోడికి ఉంటుంది. వల మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, అది వల కరెక్ట్గా పడ్డా కూడా ఎఫెక్ట్ ఈయనకే, మిస్ అయినా కూడా ఎఫెక్ట్ ఈయనకి. మిస్ అయితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్గా పడితే కొంచెం సగం డ్యామేజ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అప్పటికి ఎలక్షన్లో చాలామందిని మార్చారు. విజయవాడ సిపిని మార్చారు, ఎందుకంటే పక్క వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు. మీరు అన్నట్లుగా సిఎస్ని కూడా మార్చాలని అంతవరకు వచ్చింది కదా. ఎక్కడ మార్చేస్తారండి, ఎవరిని వీళ్ళు చెప్పిన వాళ్ళు మార్చేస్తారా? ఇప్పుడు అక్కడ చూసుకుంటారు కదా. ఇప్పుడు సగం బలం పోయినట్టుగానే విజయవాడ సిపిని మారితే ఇంటెలిజెన్స్ సిపిని మార్చారు. ఇప్పుడు దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి గారు కాపు కాస్తున్నాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అంతేగా. ఇప్పుడు మిత్రుడు నీతో కలిసి ఉన్నాడు కూటమిలో, నువ్వు చేయించుకోవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద లిఫ్టింగ్ చేసి, అతను సీనియర్ కాబట్టి అతనికి డీజీపీ ఇచ్చేస్తే సరిపోతుంది.
ఈ ఎంత అసలు ఆయన ప్రస్తుతానికి సస్పెండ్ లో ఉన్నాడు, పైగా ఆయన రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. ఆయనకే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. ఆయన అంటే ఇది అయిపోద్ది, నేను డీజీపీని అయిపోతాను, మీ సంగతి ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తాడు ఆయన మొన్న మీటింగ్లో. ఏబి వెంకటేశ్వరరావు అదే తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కానీ మీరు లిఫ్ట్ చేస్తే అతను అయితే కనుక ఇదే. ఇలాగా అతనికి గ్రహాలు కూడా సరిగ్గా అనుకూలించట్లేదు అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా రివర్స్ అవుతుంది.